ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुर्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमः ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनिति नामिने। नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारिणे। वाञ्छा कल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे। हरे राम 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 हरे हरे। హరే కృష్ణ అందరికి ఈ యొక్క గీతాసారం రెండవ తరగతికి స్వాగతం. మనం లాస్ట్ టైం ఒకటో అధ్యాయం పూర్తి చేసుకున్నాం. అందరూ కూడా హ్యాపీగా ఉన్నారని ఆశిస్తున్నాం. సో ఈరోజు రెండో అధ్యాయం. మనం మొదటి అధ్యాయంలో చూసాము ఏమని, చివరిగా అర్జునుడు యుద్ధం చేయకుండా ఉండడానికి 4 కారణాలు చెప్పి ఆగిపోయాడు, యుద్ధం చెయ్యను అని. సో దాని తర్వాత రెండో అధ్యాయము మొదలవుతుంది. రెండో అధ్యాయంలో వచ్చేసి అర్జున్ని కృష్ణుడు ఉత్సాహపరచడానికి చూస్తాడు. దీనికి పేరు, రెండవ అధ్యాయం పేరు గీతాసారము అని అంటారు అనమాట. మనం ఏదైతే పేరు పెట్టామో అదే పేరు ఈ అధ్యాయం ఉందన్నమాట. అంటే ఈ రెండవ అధ్యాయంలో మనం చూస్తే పూర్తిగా గీత యొక్క సారాంశం ఇందులో ఉంది అనేది మనకి అర్థమవుతుంది. మొదలు పెడదాం మనం. ఈ రెండవ అధ్యాయాన్ని మనం 3 భాగాలుగా విభజించవచ్చు. ఒకటి, ఆధ్యాత్మిక జీవితానికి పునాది ఏమిటి అనేది మొదటి అంశం. రెండవ అంశం ఏంటంటే, ఎవరైనా అంటే ఈ ఆధ్యాత్మిక జీవితానికి పునాది ఏమిటంటే నేను శరీరం కాదు ఆత్మ అని తెలుసుకోవడం. తెలుసుకున్న తర్వాత వారి జీవితం ఎలా మారుతుంది, అది రెండవ అంశం. మూడవ అంశం ఏంటంటే ఆత్మ సాక్షాత్కారం పొందడం. ఇలా మారిన వ్యక్తి ప్రోగ్రెస్ అవుతూ తను అంటే అలా ముందుకెళ్తూ ఆత్మ సాక్షాత్కారాన్ని పొందుతారు. ఆత్మ సాక్షాత్కారాన్ని పొందిన వ్యక్తి యొక్క లక్షణాలు ఏమిటి, ఇలా 3 భాగాలుగా ఈ యొక్క అధ్యాయం విభజించబడింది. సో మనం ముందుకెళ్దాం. ఇక్కడ చూడండి, కష్ట సమయాలు వస్తాయి మనకి. అందరికీ కూడా కష్ట సమయాలు వస్తాయా లేదా? ఎన్నో రకాలైన కష్టాన్ని మనం ఎదుర్కొంటాం. ఇక్కడ అర్జునుడు ఎదుర్కొన్నాడు. మనం చూస్తే చాలా మంది ఎదుర్కొన్న వాళ్ళలో ఏమంటారు, వాళ్ళు కష్ట సమయాలు వచ్చినప్పుడు ఏం చేస్తారు, వాళ్ళు సొంతంగానే నేనే పోరాడతాను, నేనే ఈ సమస్యకి పరిష్కారం చెప్తాను అని చెప్పని చాలా పోరాడతారు అనమాట. చాలా ఎదుర్కోవడానికి ప్రయత్నం చేస్తారు. కొంతమంది ప్రయత్నం చేసి మధ్యలో నిష్క్రమిస్తారనమాట. ఏమి దాన్ని సంపూర్ణమైన దానికి సొల్యూషన్ వెతకరనమాట. కానీ రెండవ తరగతికి చెందిన వాళ్ళు ఏంటంటే, వాళ్ళు ఇమీడియట్ సమస్య వచ్చినప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళ యొక్క సుపీరియర్స్ కి శరణాగతి అవుతారు. అంటే పెద్దలు ఇంతకు ముందు వారికి అనుభవం ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగి ఆ సమస్యకి పరిష్కారాన్ని తీసుకుంటారు. ఈ విషయం ఎందుకు మనం చెప్పుకుంటున్నాం అంటే ఇప్పుడు మీకు అర్థమవుతుంది. కార్పణ్య దోషోపహత స్వభావ పృచ్ఛామి త్వాం ధర్మ సంరచేత యశ్రేయశ్చాన్నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం షాది మాం త్వాం ప్రపన్నం. ఇక్కడ అర్జునుడు చెప్తున్నాడు 2.7 రెండవ అధ్యాయం 7వ శ్లోకంలో ఏమని, లోభమను దోషము చేత నేను ఇప్పుడు నా స్వధర్మ విషయమున మోహము చెంది శాంతిని కోల్పోయితిని. నాకు ఏది మిక్కిలి హితకరమో నిశ్చయముగా తెలుపుమని ఇట్టి స్థితిలో నేను నిన్ను అడుగుచుంటిని. నేనిప్పుడు నీకు శిష్యుడను మరియు శరణాగతుడను, దయచేసి నాకు ఉపదేశించుడు. ఇక్కడ అర్జునుడు అంటున్నారు ఏమని, నాకి
ఈ కుటుంబం అనే లోభం ఏర్పడింది. దానివల్ల ఏంటి కర్తవ్యం గురించిన మోహం ఏర్పడింది అని చెప్తున్నారు అన్నమాట. కర్తవ్యం ఎలా ఇప్పుడు చూడండి ఈయన చాలా డైలమాలో ఉన్నారు అర్జునుడు. అంటే యుద్ధం చేయాలా వద్దా? యుద్ధం చేస్తే ఏమైతుంది? తన బంధువులందరినీ కూడా సంహరించాల్సి వస్తుంది. యుద్ధం చేయకపోతే ఏంటి? ఇంకొకటి యుద్ధం చేయకపోతే తను రాజధర్మాన్ని తప్పినట్టు. ఇక్కడ 4 విషయాలు చెప్పినాడు. ఏమని? నేను యుద్ధం చేయడానికి ఇవి కారణాలు అని చెప్పినాడు. ఆ కారణాలు చెప్పినా కూడా తన దుఃఖం ఆపలేకపోతున్నాడు అనమాట. అందుకే ఇక్కడ కృష్ణునికి శరణాగతుడైతున్నాడు అనమాట. నేను ఇప్పుడు నీకు శిష్యుడని, నాకు ఏది ఉత్తమమైన హితకరమైన కార్యమో నాకు చెప్పండి అని అడుగుతున్నాడు. చూడండి అర్జునుడు ఏదో సామాన్యమైన వ్యక్తి కాదు. అలాంటి వ్యక్తి ఇక్కడ శరణాగతుడైతున్నాడు. ఏంటి అర్జునుడు చాలా వినయంగా భగవంతునికి శరణాగతుడైనాడు. ఆయన ఇంద్రుని యొక్క పుత్రుడు, గొప్ప విలుకాడు, గాంధీవధారి అని పేరుంది. ఈవెన్ శివుని కూడా మెప్పించి పాశుపతాస్త్రం పొందినాడు. దేవతలతో కూడా పోరాడేంత శక్తిమంతుడు. ఇట్లా ఎన్నో రకాలైన శక్తులున్నా కూడా ఆయన ఈ ఆ చాలా క్లిష్టతరమైన పరిస్థితి యుద్ధం చేయబోయే సందర్భంలో తను ఇలా మోహానికి గురైనాడు. మనమంతా కూడా అన్ని సిద్ధం చేసుకుంటాం. హరే కృష్ణ ప్రభుజీ. చరణేశ్వర్ అనే వాళ్ళు ఎవరో అన్మ్యూట్ చేసుకున్నారు ప్రభుజీ, డిస్టర్బెన్స్ వస్తుంది. చరణేశ్వర్ 7E లేదండి, ఏం లేదు చేసినారులే ప్రభుజీ, ఇప్పుడు మ్యూట్ చేస్తున్నారు. మా పక్కన చూడు. ఓకే మాతాజీ మ్యూట్ చేశాను నేను, సో నో ప్రాబ్లం. ఇక్కడ చూడండి ఈయన ఎంతో శక్తిమంతుడు. అర్జునుడు ఎంతో పేరు ప్రతిష్టలు గలవాడు. అన్ని ఉన్నా కూడా ఈ సందర్భం వచ్చినప్పుడు చూడండి ఆయన ఎలాంటి గర్వం లేకుండా, ఎలాంటి మొహమాటం లేకుండా శరణు వేడాడు. చాలా మంది వాళ్ళు కష్టాల్లో ఉన్నా కూడా ఎవ్వరికి చెప్పుకోరు. వాళ్ళలో వాళ్ళే కుమిలిపోవడమో లేదంటే వాళ్ళు దాన్ని పరిష్కరించడానికి ప్రయత్నం చేయడంలోనే చాలా మంది ఉంటారు మనం గమనిస్తే. వాళ్ళు ఇంకొకరికి ఎందుకు చెప్పాలి, ఎందుకు మనం వాళ్ళని అడగాలి అనే మొహమాటంతో ఉంటారు. కానీ నిజంగా సమస్య వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా మన పెద్దవాళ్ళని సంప్రదించాలి. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఉండే కష్టాలన్నీ కూడా సేమ్. ఎంతో మంది రాజులు వచ్చినారు పోయినారు, ఎంతో మందికి లివర్ ప్రాబ్లము లేదంటే కిడ్నీ ప్రాబ్లం, ఇట్లా రకరకాల ప్రాబ్లమ్స్ మనం ఏవైతే ఫేస్ చేస్తున్నామో, జాబ్ గురించిన ప్రాబ్లమ్స్ లేదంటే ఈ ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ఎంతో మంది ఫేస్ చేశారు. మన సీనియర్స్ ముఖ్యంగా మన ప్రజెంట్ ఉండే వాళ్ళు, మనకంటే ఏజ్ లో పెద్దవాళ్ళు వాళ్ళ జీవితంలో గడిపి అనుభవించి ఉన్నారు. కాబట్టి వాళ్ళకి అంతో ఇంతో జ్ఞానం ఉంటుంది. మనం ఖచ్చితంగా వాళ్ళకి శరణ వేడాలి. ఎలాగైతే ఇక్కడ అర్జునుడు శరణు వేడాడు. చూడండి ఇక్కడ మనకి ఈ పిక్చర్ లో కనిపిస్తుంది, అందరూ చూస్తున్నారు కదా. ఇక్కడ ఒక చిన్న ఫుట్బాల్ ఆడాలన్నా ఆ అబ్బాయి దగ్గర ఒక కోచ్ ఉన్నాడు. క్రికెట్ ఆడడానికి, అదేవిధంగా స్విమ్మింగ్ నేర్చుకోవడానికి, ఈత నేర్చుకోవడానికి ప్రతి ఒక్కరికి కూడా ఒక గురువు ఉన్నాడు. అంటే ఒక చెప్పేవారు, ఒక గైడెన్స్ ఇచ్చేవారు ఉన్నారు. మనం పూలు కుట్టాలన్నా చూడండి ప్రతి ఒక్కటి మనం నేర్చుకోవాలి. లేదంటే ఏమైతుంది, అది సరిగ్గా నేర్చుకోకపోతే, ఇప్పుడు ఇలా కోచ్ లేకుండా ఈయన ఫుట్బాల్ నేర్చుకున్నాడు అనుకోండి, ఏమైతుంది, తన ఇష్టం వచ్చినట్టు ఫుట్బాల్ ని తంతాడు. అదేవిధంగా క్రికెట్, ఈత అనేది మనకంటే ఈత వచ్చిన వాళ్ళు లేకుండా మనం ఈత పోయినాం అనుకోండి చాలా కష్టం. ప్రాణానికే ముప్పు. సో ఇలాంటి ఇవి అంటే జీవితంలో చాలా ఇంపార్టెంట్ విషయాలే. ఇంతకంటే ముఖ్యమైన విషయం ఏంటి, ఆత్మ సాక్షాత్కారం. జీవితం యొక్క నిజమైన ప్రశ్న. ఈ నిజమైన ప్రశ్నకి సమాధానం చెప్పడానికి ఖచ్చితంగా గురువు అవసరం. ఆధ్యాత్మిక జీవితానికి ఒక సరైన పరంపరలో ఉన్న గురువు అవసరం ఎంతైనా ఉంది. ఆ గురువు శరణాగతి పొందడము ఎంతైనా అవసరం. సో ఈ విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. సో విజయానికి చాలా మంది తండ్రులు, కానీ అపజయం అనాథ అని అంటారు. అంటే అర్థం ఏంటి, విజయం వచ్చినప్పుడు అందరు చెప్తారు, నేను వచ్చి చెప్పాను, నేను ఇది చెప్పాను, అందుకే ఈ అబ్బాయికి విజయం వచ్చింది, ఇలా వచ్చింది అని చెప్తారు. కానీ ఓడిపోయినప్పుడు ఎవరు రారు. కాబట్టి విజయము మనం పొందాలంటే ఏంటి, మనం శరణాగతి పొందాలి, మనం అడిగి నేర్చుకోవాలి అనేది మనం ఇక్కడ నేర్చుకుంటున్నాం.
సో ఇక్కడ చూద్దాం 1 నుంచి 10 శ్లోకాల వరకు అర్జునుడు కృష్ణునికి శరణాగతి పొందడం మనం 7వ శ్లోకంలో చూసినాం. కార్పణ్య దోషోపహత స్వభావాన్ని. తర్వాత 11 నుంచి 30 శ్లోకాల వరకు మొదటి అంశం గురించి చర్చించబడింది. మొదటి అంశం ఏంటి? ఆధ్యాత్మిక జీవితానికి పునాది. ఆధ్యాత్మిక జీవితానికి పునాది ఏంటి? అసలు ఆధ్యాత్మిక జీవితం ఎప్పుడు మొదలవుతుంది? నేను ఈ శరీరాన్ని కాదు అని మనం ఎప్పుడైతే అని అర్థం చేసుకుంటామో అప్పుడు మన ఆధ్యాత్మిక జీవితం మొదలవుతుందంట. సో చూద్దాం. ఇక్కడ చూడండి, మీకు ఒక పిక్చర్ కనిపిస్తుంది. అందులో ఇలా చిన్న పిల్లలు పెరుగుతూ పెరుగుతూ వచ్చి వృద్ధాప్యం రావడం, మళ్ళీ కింద శవంగా ఉండడం, ఇదంతా చూస్తున్నాం మనం. ఈ ఆత్మ మరణం ఉంది కదా, ఈ మరణం పొందినప్పుడు ఆత్మ ఏం చేస్తుంది? మళ్ళీ ఇంకొక శరీరాన్ని తీసుకుంది. ఆ శరీరం తర్వాత బాల్యం వస్తుంది. ఇక్కడ చూడండి, బాల్యం తర్వాత యవ్వనం, యవ్వనం తర్వాత వృద్ధాప్యం, మళ్ళీ మరణం. దాని తర్వాత మళ్ళీ ఆత్మ ఏం చేస్తుంది? ఇంకొక శరీరాన్ని తీసుకుంటుంది. మళ్ళీ బాల్యము, తర్వాత యవ్వనము, వృద్ధాప్యము, ఇలా తిరుగుతూనే పరిభ్రమిస్తూనే ఉంటుంది ఆత్మ అనేది. సో దేహం యొక్క గుణాలు, శరీరం యొక్క గుణాలు ఏంటి? భగవద్గీతలో కృష్ణుడు చెప్తున్నారేమని, దేహినోస్మిన్ యదా దేహే కౌమారం యవ్వనం జరా తథా దేహాంతర ప్రాప్తిర్ధీరస్తత్ర న ముహ్యతే. ఇక్కడ దేహదారి నిరంతరము ఈ దేహములో క్రమముగా బాల్యము నుండి యవ్వనమునకు, యవ్వనము నుండి వృద్ధాప్యముకు మార్పు చెందునట్లుగానే మరణానంతరము మరొక దేహమును పొందును. ఇట్టి మార్పు చే ధీరుడు ఎన్నడును మోహము చెందడు, కలవరపడడు. కాబట్టి జ్ఞానం ఉండే వ్యక్తి ధీరుడు. ధీరుడు అంటే జ్ఞానం ఉన్న వ్యక్తి ఎప్పుడు కూడా ఈ మార్పుల గురించి కలత చెందడు. ఏంటంట? ఈ దేహదారి అంటే ఈ ఆత్మ శరీరంలో అంటే ఉంటుంది. ఈ శరీరం ఏంటంట? బాల్యం నుంచి యవ్వనంకి, యవ్వనం నుంచి వృద్ధాప్యానికి మార్పు చెందుతూ పోతుందంట. సో ఆ విషయాన్ని మనకి ఇక్కడ చెప్తున్నారు. ఆత్మ లాగే ఉంటుంది. చూడండి, మార్పు అనేది దేహానికి అనే విషయం మనము అర్థం చేసుకోవాలి. ఇంకా మనకు భగవద్గీతలో ఇంకో విషయం కూడా చెప్తున్నారు. దేహం అనేది 2 రకాలు. దేహము, శరీరం ఏంటది? ఒకటి సూక్ష్మ శరీరము, ఇంకొకటి స్థూల శరీరం. స్థూల శరీరం అనేది ఈ పంచభూతాలతోని తయారు చేయబడింది. పంచభూతాలు భూమి, నీరు, నిప్పు, ఆకాశం, గాలి, ఈ 5 పంచభూతాలతోని ఈ యొక్క స్థూల శరీరం. స్థూల శరీరం అంటే ఇప్పుడు మనం చూసే శరీరం. ఇది ఈ 5 పంచభౌతికాలతోని తయారు చేయబడింది. మరి సూక్ష్మ శరీరం ఏంటి అంటే మనస్సు, బుద్ధి, అహంకారం, వీటి ద్వారా ఏంటి ఈ సూక్ష్మ శరీరం తయారు చేయబడింది. చూడండి, మనం స్థూల శరీరాన్ని చూడవచ్చు కదా, కానీ సూక్ష్మ శరీరాన్ని చూడలేము. కానీ మనం ఆ భావనని పొందొచ్చు. చూడండి, నీకు బుద్ధి ఉందా అని అంటుంటాం, నీకు మనసు ఉందా అంటే అర్థం ఏంటి? మనసు ఉంది, కానీ మనం మనసును చూపించలేం, మనం చూడలేం సూక్ష్మ శరీరాన్ని. దాని లోపల ఆత్మ ఉంటుంది. ఆత్మకి ఇవి కవరింగ్స్ మాదిరి. ఇప్పుడు ఒక ఫుట్బాల్ ఉంటుంది, దానిపైన కవర్ చుట్టామనుకోండి, అదేంటి? అదొక కవరింగ్. అది సూక్ష్మ శరీరం, ఒక కలరు. ఇప్పుడు ఇది బాల్ అనుకోండి, ఆత్మ. ఆ బాల్ పైన ఒక కవర్ చుట్టాం, రెడ్ కలర్ కవరు. అదేంటి? సూక్ష్మ శరీరం, మనస్సు, బుద్ధి, అహంకారం కలిపినది. తర్వాత స్థూల శరీరం, బ్లూ కలర్ ఉన్నది. ఈ స్థూల శరీరం ఏంటి? ఉండు, కరెంట్ బిల్ ఇస్తాం. కరెంట్ బిల్ ఇస్తున్నాం. హరే కృష్ణ. ఎవరో అన్మ్యూట్ చేశారు. అశ్విని మాతాజీ ప్రభుజీ. అశ్విని మాతాజీ. అశ్వత్థమ్మ. అశ్వత్. అందరూ మ్యూట్ లో పెట్టండి, సో మనకి డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది కంటిన్యూ చేయడానికి. సో ఈ ఆత్మకి ఇవన్నీ కూడా కవరింగ్స్ అన్నమాట. ఇక్కడైతే ఏదైతే నేను బాల్ అని చెప్పాను కదా, అట్లా ఆత్మ ఉంటుంది, ఈ శరీరంలో ఆత్మ ఉంటుంది. ఆ శరీరానికి ఇవి 2 కవరింగ్స్ అన్నమాట. ఒకటి సూక్ష్మ శరీరం, దానిపైన స్థూల శరీరం. సో ఇది శరీరం గురించి. మరి ఆత్మ గురించి ఏంటి అంటే నెక్స్ట్ శ్లోకం. ఆత్మ యొక్క గుణం గురించి భగవంతుడు 20వ శ్లోకంలో చెప్తున్నారు మనకి.
న జాయతే మ్రియతే వా కదాచిన్ నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్యః శాశ్వతోయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే. ఇక్కడ ఏమని చెప్తున్నారు? ఆత్మకు ఏ సమయంలోనూ పుట్టుక లేదు, మరణము ఉండదు. ఆత్మ ఒక్క నిమిషం క్లోజ్ అవుతుంది. ఆత్మకు ఎన్నడూను జననము గాని మరణం గాని లేదు. ఆత్మ జనింపలేదు, జనించదు, జనింపబోదు. అది జన్మరహితము, నిత్యము, శాశ్వతము, పురాతనము. దేహము చంపబడినను అట్టి ఆత్మ చంపబడదు. ఇక్కడ ఆత్మ యొక్క గుణం కూడా భగవంతుడు చెప్తున్నారు. ఏమని? ఎప్పుడైతే ప్రభుజీ ఇప్పుడు మీ ఫోనే ఇస్కాన్ కడప అని వస్తుంది ప్రభుజీ, అన్మ్యూట్ లో ఉంది. మాతాజీ పర్లేదు మాతాజీ, మనం కంటిన్యూ చేద్దాం, వాళ్ళు మ్యూట్ చేస్తారులే. ఓకే, సో కంటిన్యూ చేద్దాం మనం. ఆత్మ ఎప్పుడు జనించదు, జనింపబోదు, జనించలేదు అని చెప్తున్నారు. ఇంతకు ముందు జనించలేదు అని. ఆత్మ ఏంటి? ఎప్పుడు శాశ్వతంగా ఉంటుంది. ఎప్పుడైతే శరీరం మరణించినా కూడా ఆత్మకి మార్పు అనేది ఉండదు. సో ఇక్కడ ఆత్మ యొక్క గుణం కూడా భగవంతుడు ఇక్కడ వివరిస్తున్నారు. ముందు మన శరీరం గురించి చూసినాం. శరీరం ఏంటంట? మార్పు చెందుతూ వస్తుంది. మళ్ళీ మరణం సంభవించినప్పుడు అది మారిపోతుంది. దాని మరణం గురించి కూడా మనకి నెక్స్ట్ వివరిస్తున్నారు. సో ఇంకొన్ని లక్షణాలు. ఫర్ ద సోల్ దేర్ ఇస్ నెయిదర్ బర్త్ నార్ డెత్ అట్ ఎనీ టైమ్. తర్వాత హీ హాస్ నాట్ కమ్ ఇన్ టు బీయింగ్. సేమ్ అదే విషయాన్ని, ఆత్మ అనేది ఎప్పుడు కూడా మార్పు చెందదు, శాశ్వతంగా ఉంటుంది, పురాతనమైనది, తర్వాత నిత్యమైనది, జన్మరాహిత్యం ఉన్నది ఆత్మ. సో మరణం గురించి కూడా చూద్దాం మనం. ఆత్మ పాత శరీరం నుండి కొత్త శరీరానికి మారుతుంది. ఎలాగైతే మనం పాత దుస్తులని వదిలేసి కొత్త దుస్తులను స్వీకరిస్తామో అట్లా. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాని తథా శరీరాని విహాయ జీర్ణాన్యన్యాని సంయాతి నవాని దేహే. ఇక్కడ 22వ శ్లోకంలో చెప్తున్నారు ఏమని? మానవుడు జీర్ణ వస్త్రములను విడిచి నూతన వస్త్రములను ధరించున్నట్లుగా ఆత్మ జీర్ణమైన దేహములను విడిచి నూతన దేహములను గ్రహించును. ఏమంట? మానవుడు జీర్ణమైన వస్త్రాలను వదిలిపెట్టి కొత్త వస్త్రాలను ఎట్లయితే ధరిస్తారో అదే విధంగా ఆత్మ కూడా పురాతనమైన శరీరాల్ని, అంటే చూడండి, ముసలిగా అయిన తర్వాత అంటే వయసు వచ్చే కొద్ది ఏమవుతుంది, ముడతలు పడతాయి, తర్వాత పళ్ళు రాలిపోతుంటాయి, జుట్టు నెరిసిపోతుంది. యాక్చువల్ గా ఆత్మ యొక్క గుణం ఏంటంటే ఎప్పుడు కూడా హ్యాపీగా, శాశ్వతంగా, అందంగా, ఆనందంగా ఉండడం అనమాట. కానీ ఇలా ఉండడం ఆత్మకి ఇష్టం ఉండదు. కాబట్టి ఆత్మ ఏం చేస్తుంది? ఆ శరీరాన్ని వదిలిపెట్టేస్తుంది, ఇంకో శరీరానికి వెళ్ళిపోతుంది. సో అది విషయం. మరణం తర్వాత ఏంటంట? 20వ శ్లోకంలో చెప్తున్నారు, జాతస్య హి ధ్రువో మృత్యుర్ధ్రువం జన్మామృతస్య చ తస్మాద పరిహార్యార్థే నత్వం శోచితు మరహసే. పుట్టిన వానికి మరణం తప్పదు, మరణము జీవునకు తిరిగి జన్మము తప్పదు. అందుచే పరిహరించుటకు వీలు లేని నీ విద్యుక్త ధర్మ నిర్వహణలో నీవు శోకించరాదు. ఇక్కడ పాయింట్ టర్న్ అవుతుంది ఈ అధ్యాయం. ఏమని చెప్తున్నారు? ఇక్కడ పుట్టిన వానికి మరణం తప్పదు, మరణించిన వానికి పుట్టుక తప్పదు. కాబట్టి అందుకే నువ్వు ఈ విషయం గురించి ఎందుకు నువ్వు ఎక్కువగా చింతిస్తున్నావు? నీ విద్యుక్త ధర్మాన్ని చేయడానికి. ఇక్కడ ధర్మం అనే క్వశ్చన్ ఇక్కడ వస్తుంది మళ్ళీ. ఎలాగైనా ఇప్పుడు నువ్వు చూడండి, నువ్వు చంపినా కూడా ఇక్కడ మొదటి క్వశ్చన్ కి దయ అని చెప్పినాడు. నా బంధుమిత్రులను నేను ఎలా చంపాలి అని. ఎందుకు వాళ్ళని చంపినా కూడా కృష్ణుడు చెప్తున్నాడు ఇక్కడ వాళ్ళ శరీరాలు మాత్రమే నశిస్తాయి, ఆత్మ నశించదు. ఎందుకు? వాళ్ళకి మళ్ళీ జన్మ వస్తుంది, మరలా పుట్టడం ఖాయం. కాబట్టి అనివార్యమైన విధి నిర్వహణలో
మీరు విలపించకూడదు అని చెప్పని కృష్ణుడు చెప్తున్నాడు. కాబట్టి ధర్మం చేయడంలో నువ్వు విలపించకూడదు. దీనికి అనొచ్చు, ప్రభు ఇది భగవద్గీతలో ఎప్పుడో చెప్పిన విషయం, మరి మన ప్రజెంట్ ప్రూఫ్స్ ఉన్నాయా ఈ జన్మం గురించి, మళ్ళీ జన్మిస్తారు అనే విషయం గురించి? అంటే ఇక్కడ ఉంది. డాక్టర్ ఇయాన్ స్టీవెన్సన్ అనే వ్యక్తి 3000 కేస్ స్టడీస్ చేసినారు. ఏంటి? ఈ పునర్జన్మ గురించి, పునరావృతం అయ్యే విషయం గురించి. ఇక్కడ ఒక కేస్ స్టడీ కూడా ఉంది. ఏంటి? శ్రీలంకలో ఒక నవజాతి అమ్మాయి తనను బస్సు దగ్గరకు తీసుకెళ్లినప్పుడు లేదా స్నానానికి తీసుకెళ్లినప్పుడల్లా అరిచింది. ఆమె మాట్లాడేంత వయసు వచ్చినప్పుడు ఆమె 8 లేదా 9 సంవత్సరాల వయసు గల బాలికగా ఆమె గత జీవితాన్ని వివరించింది. ఆమె వరదలో ఉన్న అన్నం గడ్డలో బస్సు ఆమెను ఢీకొట్టడంతో మునిగిపోయింది. సో బస్సు ఢీకొట్టి కింద పడి ఆమె చనిపోయింది అనమాట, నీళ్ళలో పడి. తర్వాత ఏంటి? ఇది విచారణ చేస్తే ఆ అమ్మాయి ఒక చిన్న పాపగా జన్మ తీసుకుంది. మళ్ళీ అప్పుడు ఆమె చెప్పింది, పూర్వ జన్మలో నేను ఇట్లా చనిపోయినాను అని చెప్పండి. ఆ విచారణ చేసి ఎంక్వైరీ చేస్తే వాళ్ళు కరెక్ట్ గా ఆ ప్లేస్ కి తీసుకెళ్లినారు అన్నమాట. తీసుకెళ్లి చూస్తే అక్కడ ఆమె చెప్పిన విషయాలు ఈమె అలా చనిపోయిన అమ్మాయి సేమ్ అన్నమాట. కాబట్టి ఇలాంటివి 3000 కేస్ స్టడీస్ ఉన్నాయి. అంటే 3000 మంది పైన ఈయన ప్రయోగాలు చేసినారు, డాక్టర్ ఇయాన్ స్టీవెన్సన్. కాబట్టి ఇది జస్ట్ మనము ఏదో పుస్తకాలకే కాకుండా ఇది రియాలిటీ కూడా. ఇక్కడ అంటున్నారు, సరే అయితే మీరు అంటున్నారు కృష్ణ నా విద్యుక్త ధర్మాన్ని నన్ను చేయమని చెప్తున్నారు. ఇప్పుడు నేను ఈ శరీరం కాకపోతే మరి నేను చేసిన పని నా నెక్స్ట్ జన్మ గురించి, నా నెక్స్ట్ శరీరం గురించి ఎలా నిర్ణయిస్తుంది అని అడుగుతున్నారు. ఇక్కడ చూడండి, మనకి ఇప్పుడు ఒక విషయం ఉంటున్నాం అంటే నువ్వు విధి నిర్వహణ నువ్వు చేయండి అని చెప్తున్నారు. విధి నిర్వహణ ధర్మం అని. మనకి ఇంకొక పదం కూడా ఉంది, నమ్మకము అనేది. నమ్మకం, మతం అనేది నమ్మకం. అది ఎప్పుడైనా మారవచ్చు, హిందూ, ముస్లిం, క్రిస్టియన్ మొదలైన వాటిది. మనం వింటుంటాం ఈయనకి హిందూ ధర్మం, ముస్లిం ధర్మం, క్రిస్టియన్ ధర్మం అని కదా. అది ధర్మం కాదు, నమ్మకం. ఇప్పుడు చూడండి, ఈ రోజు నేను ఒక వ్యక్తి క్రిస్టియన్ గా ఉండొచ్చు, రేపు హిందువుగా మారచ్చు. రేపు హిందువుగా ఉన్న వ్యక్తి క్రిస్టియన్ గా మారచ్చు, అవునా కదా. కానీ ధర్మం అనేది ఏంటి మరి చూద్దాం. ఇక్కడ చూడండి, షయన్ అలీ అనే వ్యక్తి రీసెంట్ గానే తను క్రిస్టియన్ అన్నమాట. ఈయన పాకిస్తాన్ కి చెందిన వ్యక్తి. మీరు ఇంటర్నెట్ లో కూడా సెర్చ్ చేయండి. ఈయన ముస్లిం ధర్మం నుంచి, అంటే ముస్లిం నమ్మకం నుంచి హిందువుగా మారిపోయినారు. సో అర్థం ఏంటి ఇక్కడ? ఇది హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఇట్లా రకరకాల మతాలు ఏవైతే మనం పెట్టుకున్నామో ఇవన్నీ కూడా ఏంటి? ధర్మం కాదు, ఇవి ఒక నమ్మకం మాత్రమే. నమ్మకమే ఎప్పుడైనా మారుతుంది, కానీ ధర్మము మారదు. ధర్మం అంటే ఏంటో చూద్దాం. ధర్మానికి మతం అనేది ఖచ్చితమైన అర్థం కాదు. ధర్మం జీవ స్వభావం, శాశ్వత లక్షణం, ఎప్పటికీ మారదు. ఉదాహరణకు చూడండి, ఇప్పుడు పంచదార తీసుకోండి, ఎట్లుంటుంది? తీయగా ఉంటుంది. అదే మిరపకాయలు తీసుకోండి, కారంగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, కారం లేవనుకోండి, అది మిరపకాయలే కాదు. ఎవరైనా కారం తెచ్చాడనుకోండి, ఒక అతను ఉంటాడు, వాళ్ళ ఇంట్లోకి కారం తెచ్చింటాడు. వాళ్ళ వైఫ్ చెప్తుంది, ఆ కారంగానే లేదనుకోండి, ఏం మిరపకాయలు తెచ్చినావు నువ్వు, అసలు కారమే లేవు, ఇలాంటి సప్పకుండా మిరపకాయలు తెచ్చినావు అంటారు. అంటే ఆ కారం లేకపోతే అసలు దాన్ని మనం మిరపకాయని అనలేము. తీపి లేకపోతే చక్కెర అని మనం అనలేము. అంటే దాని యొక్క గుణం నుంచి దాన్ని విడదీయలేము. దాని యొక్క శాశ్వత లక్షణం, శాశ్వతమైన గుణం నుంచి విడదీయలేము. ఉప్పు అనుకోండి, ఉప్పగా ఉండడం, నీరు ప్రవహించడం, ద్రవంగా ఉండడం, ఇట్లా ప్రతి ఒక్క దానికి దాని ధర్మం అనేది ఉంటుంది. మరి జీవుని యొక్క ధర్మం ఏంటి అంటే సేవ చేయడం. చూడండి, ప్రతి ఒక్కరు సేవ చేస్తున్నారు ఏదో ఓ రకంగా. ఎవ్వరు కూడా సేవ చేయకుండా ఉండడం లేదు. కొంతమంది రాజకీయ నాయకులుగా ఉండి దేశానికి సేవ చేస్తున్నారు, కొంతమంది వాళ్ళ ఇంటిలో వాళ్ళకి సేవ చేస్తున్నారు, కొంతమంది వాళ్ళ మేనేజర్ కి సేవ చేస్తున్నారు, కొంతమంది వాళ్ళ పిల్లలకి సేవ చేస్తున్నారు. ఖచ్చితంగా ప్రతి వ్యక్తి, ఎవరికి సేవ చేయడం ఇష్టం లేదు, నాకు ఎవరు ఇష్టం లేదు సొసైటీలో అనే వాళ్ళు కుక్కలకి, పిల్లులకి సేవ చేస్తున్నారు, అవునా కదా. కాబట్టి ఏదో ఒక రకంగా ప్రతి ఒక్కరు కూడా
ఖచ్చితంగా సేవలో ఉన్నారు అనేది. సేవ అనేది శాశ్వతమైన ధర్మం, జీవుని యొక్క ధర్మం. ప్రతి మానవుని యొక్క ధర్మం ఏంటి? సేవ చేయడం. అది సేవ ఏదో రకంగా బయటపడుతుంది. ఇక్కడ మన కింద పిక్చర్ లో చూస్తే ఇక్కడ ఒక అబ్బాయి కుక్కను పట్టుకొని పోతున్నాడు. ఈయన కుక్కకి సేవ చేస్తున్నాడు. కుక్క యజమాని, ఆయన సేవకుడు అనమాట యాక్చువల్ గా. అది వెళ్తూ ఉంటుంది రోడ్డు మీద, ఎక్కడ ఆగితే అక్కడ టాయిలెట్ కి అట్లా చేపిస్తుంటారు. అంటే అర్థం ఏంటి? అక్కడ యజమాని ఎవరు? డాగ్ కదా. చూద్దాం. సో మనకి 31 నుంచి 53 శ్లోకాల వరకు ధర్మాల గురించి, అంటే ధర్మం గురించి వివరిస్తారు. సరే కృష్ణ, మరి ధర్మం అంటే ఏంటి? ఏమేం ధర్మాలు, ఎలా అని అడుగుతున్నాం. సేవ చేయడం, ఎలా సేవ చేయాలి, ఎన్ని రకాలుగా సేవ చేయాలి అంటే 2 రకాల ధర్మం. ఒకటి స్వధర్మం, 2 నిత్య ధర్మం. స్వధర్మం అంటే స్వభావం మరియు ప్రవర్తన ప్రకారం మన వృత్తి ఏంటి? ఒకరు డాక్టర్ కావచ్చు, ఒకరు ఇంజనీర్ కావచ్చు, ఇలాంటి ధర్మాలు. అదే విధంగా ఇంట్లో ఒకరికి అన్నయ్య కావచ్చు, ఒకరికి చెల్లెలుగా ఉండడం కావచ్చు, ఇట్లా రకరకాలైన ధర్మాలు. ఇది భౌతికమైన ధర్మం అని అంటారు అన్నమాట, స్వధర్మం. ఇంకొకటి నిత్య ధర్మం. నిత్య ధర్మం అంటే భగవంతునితో మనకు ఉండే సంబంధాన్ని కొనసాగించడం కోసం చేసే చర్యలు. అంటే ఈ భగవంతునితో ఉండే సంబంధం, లైక్ జపం చేయడం, భగవంతుని ఆరతిని దర్శించుకోవడం, మందిరానికి వెళ్ళడం, ఇవన్నీ కూడా ఆధ్యాత్మిక ధర్మాలు. ఇవి నిత్య ధర్మాలు. సో ఈ 2 విషయాల్ని కృష్ణుడు చెప్తున్నాడు అనమాట అర్జునుడితో. ఎవరైతే ఈ 2 ధర్మాలని సమతుల్యం చేస్తారో వారిని విజయవంతమైన వ్యక్తి అంటారు. ఏంటి? 2 స్వధర్మము, నిత్య ధర్మము 2 కూడా వాళ్ళు ఖచ్చితంగా కొనసాగించాలి. చూద్దాం. సో అప్పుడు అర్జునుడు అంటాడు, నాకు ఈ స్వధర్మం చేయడం ఇష్టం లేదు, నేను అడవికి వెళ్ళిపోతాను. నాకు స్వధర్మం ఎందుకు నేర్పాలి, నేను ఎందుకు స్వధర్మం చేయాలి అని చెప్తున్నాడు. ఎందుకు? ఆ స్వధర్మం వల్లనే యుద్ధం చేయాల్సి వస్తుంది. దానికి సమాధానంగా కృష్ణుడు ఈ ధర్మం విషయంలో చెప్తాడు, మీరు ఏదైనా వదులుకోవాలనుకుంటే ఏం వదులుకోవాలంట? ఏదైనా త్యాగం చేయాలనుకుంటే మీరు చేసే కార్యాలకి ఫలితాన్ని త్యాగం చేయండి అని చెప్తున్నాడు, పనిని కాదు. సో పనిని కాదు, మీరు ఫలితాన్ని త్యాగం చేయండి అని చెప్తున్నాడు. కొంతమంది ఇప్పుడు చూడండి, ఫలితాన్ని త్యాగం ఎలా చేస్తాం? మనం ఏదైనా పని చేస్తున్నాం అంటే ఖచ్చితంగా ఎక్స్పెక్టేషన్ ఉంటది, అవునా కదా? ఎక్స్పెక్టేషన్ లేకుండా, రిజల్ట్ లేకుండా మనం పని చేయడం అనేది అసాధ్యం. కానీ ఇక్కడ కృష్ణుడు ఏమని చెప్తున్నారు? మీరు వదలాల్సింది ఏంటంట? ఫలితాలు. ఎవరు మళ్ళీ అన్మ్యూట్ చేశారు? అంటే ఇక్కడ చెప్తున్నారు మనము ఏంటిని వదిలిపెట్టాలి అనేది. చూడండి నెక్స్ట్ ఈ శ్లోకంలో, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుర్భుర్మాతే సంగోస్త్వ కర్మని. ఇక్కడ చెప్తున్నారు, నీ విద్యుక్త ధర్మమును నిర్వహించడానికి నీకు అధికారం ఉంది, కానీ కర్మఫలంలో కాదు. నీ కర్మఫలాలకు నీవే కారణమని ఎన్నడూ భావించకు. అలాగే నీ విధిని నిర్వహించకపోవడంలో ఆసక్తి చూపకు అని చెప్తున్నారు. దీనికి ఒక చిన్న ఉదాహరణ చూడండి. మనకి ఓన్లీ పని చేసేంత వరకే అధికారం ఉంది అనడానికి. ఇక్కడ మీకు ఒక కప్పు కనిపిస్తుంది, ఇది ఒక వరల్డ్ కప్ కదా. ఇప్పుడు ఈ ప్రపంచ క్రికెట్ అన్నప్పుడు దానికి ఎంతో మంది ఆటగాళ్ళు వస్తారు, అన్ని దేశాల నుంచి, చాలా దేశాల నుంచి అందులో పార్టిసిపేట్ చేస్తారు. పార్టిసిపేట్ చేస్తే చూడండి, అందరూ సమానమైన ఎఫర్ట్ పెట్టిండ్రు, సమానమైన సమయాన్ని ఇచ్చింటారు, అందరూ ఎంతో కష్టపడిండ్రు. ఎందుకు? ఈ కప్పు గెలుచుకోవడానికి. కానీ కప్ అనేది ఒక టీంకి మాత్రమే వస్తుంది కదా, 2 టీంలకు కూడా రాదు. ఒకే టీంకి మాత్రమే విజయం లభిస్తుంది. మరి మిగతా వాళ్ళంతా కూడా కష్టపడినారు కదా, ఎవరు కష్టపడలేరని మనం అన్నికలేదు, అందరూ కష్టపడినారు, అందరూ ప్రయత్నం చేశారు. కానీ ఫలితం అనేది వాళ్ళ చేతిలో రిజల్ట్ లేదు. మనం డిమాండ్ చేయలేము. ఇది మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాల్సిన విషయం. కొంతమంది అంటుంటారు, నేను చాలా కష్టపడ్డాను కానీ రాలేదు, అది బాధపడడానికి ఏమీ లేదు అందులో. ఏంటి? మనం ఈ విషయాన్ని అర్థం చేసుకుంటే. అందుకే భగవద్గీత అనేది మనకి చాలా ముఖ్యమైన గ్రంథం.
ఏంటి చూడండి, మన ప్రతి కార్యంలో కూడా మనం ఈ దృక్పథాన్ని పెంపొందించుకోవడానికి మనకి సహాయం చేస్తుంది. ఒక దిక్సూచి లాంటిది. మనం ఆ 1వ అధ్యాయంలో చూసినాం ఏంటి, ఈ ఎలాగైతే గూగుల్ మ్యాప్ ఉంటుంది కదా, గూగుల్ మ్యాప్ లో మనం ఒక ప్లేస్ సెర్చ్ చేస్తే గమ్యస్థానానికి తీసుకెళ్తుంది, దారి చూపిస్తుంది కదా. అదేవిధంగా భగవద్గీత గమ్యస్థానాన్ని చూపడమే కాదు, దానికి సరైన గమ్యాన్ని నీకు ఏర్పాటు చేస్తుంది, ఆ గమ్యాన్ని వైపు నేను నడిపిస్తుంది అనే విషయం కూడా మనము చూసినాం. కాబట్టి ఇక్కడ ఫలితం పైన ఆసక్తి లేనప్పుడు మనం చాలా సింపుల్ గా ఉంటాం. కాబట్టి ఇక్కడ చూడండి, నీ ధర్మాన్ని నిర్వర్తించు, ఫలితాన్ని ఆశించకు, తర్వాత చేసిన కర్మకు బంధించబడకు అని చెప్తున్నారు. సో ఇది లెసన్ అన్నమాట. మరి ఎవరు చేస్తున్నారు ఇవన్నీ అంటే, యాక్చువల్ గా నా యొక్క ఇక్కడ ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు, కింద వాళ్ళని ఆడిస్తున్నారు, పైన కృష్ణుడు ఉన్నాడు, మనం ఈ ఫోటోలో గమనించవచ్చు. ఆ ముగ్గురు అమ్మాయిలు ఎవరంటే త్రిగుణాలు అన్నమాట. త్రిగుణాల ద్వారా ఎన్నో కార్యాలు జరుగుతున్నాయి. కాబట్టి ఈ ఫలితాలన్నీ కూడా ఎవరి ఆధ్వర్యంలో ఉంటాయి? కృష్ణుని ఆధ్వర్యంలో ఉంటాయి. మనల్ని అసలు భగవంతుని చూడకుండా ఇవి ఆపేస్తాయి. సో ఆ గుణాలని అతీతమైనప్పుడే నువ్వు అంటే ఈ విద్యుక్త ధర్మ పాలన ద్వారా భగవంతుణ్ణి దర్శించవచ్చు అని చెప్తున్నారు అన్నమాట. సో నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ సెక్షన్ వచ్చేసి ఆత్మారామ, 54వ శ్లోకం నుంచి చివరి శ్లోకం వరకు ఇక్కడ చెప్తున్నారు. అలా ఎవరైతే ఈ ఫలితాన్ని ఆశించకుండా కార్యాలు చేయడం నేర్చుకుంటారో కృష్ణ చైతన్యంలో, భగవత్ చైతన్యంలో, వాళ్ళు ఏమైతుంది, వాళ్ళు ఆత్మారాములుగా మారుతారు. వాళ్ళ ఆత్మ సాక్షాత్కారము కలుగుతుంది. వాళ్ళు సంపూర్ణంగా అర్థం చేసుకోగలుగుతారేమని, నేను శరీరం కాదు, నేను ఆత్మని. సో అలా ఆత్మగా వాళ్ళని సాక్షాత్కారం పొందిన వ్యక్తి యొక్క కార్యాలు ఎలా ఉంటాయి అని చెప్పని అడుగుతున్నారు. అతని భాష ఏమిటి, ఎలా మాట్లాడతాడు, ఎలా కూర్చుంటాడు, ఎలా నడుస్తాడు, ఎలా ఆలోచిస్తాడు, అతను ఈ ప్రపంచంలో తన భావాన్ని ఎలా ఉపయోగిస్తాడు అని చెప్పని అడుగుతారు అన్నమాట. నెక్స్ట్ శ్లోకం. అర్జున ఉవాచ స్థిత ప్రజ్ఞశ్య కా భాష సమాధిస్తస్య కేశవ స్థితదేహి కిం ప్రభాషేత కిమాసీత వ్రజేత కిం. అర్జునుడు పలికాడు, ఓ కృష్ణ, ఆ విధంగా సమాధి మగ్నమైన చైతన్యము కలిగిన వాని లక్షణములు ఏమిటి, అతడు ఎలా మాట్లాడతాడు, అతని భాష ఏమిటి, అతను ఎలా కూర్చుంటాడు, ఎలా నడుస్తాడు. ఇక్కడ అలా ఎవరైతే ఈ ఫలాపేక్ష లేకుండా తన యొక్క 2 ధర్మాల్ని, స్వధర్మాన్ని అంటే భౌతికమైన ధర్మం, తన కుటుంబ సభ్యుల పట్ల బాధ్యత, తన సమాజం పట్ల బాధ్యత, అన్ని బాధ్యతలు నిర్వర్తిస్తూ అదేవిధంగా తన నిత్య ధర్మమైన భగవంతునితో సంబంధాన్ని ఏర్పాటు చేసుకోవడం, ఈ 2 ధర్మాల్ని అదే విధంగా కార్యాలన్నీ కూడా ఫలాపేక్ష లేకుండా చేస్తూ వెళ్ళే వ్యక్తి ఎలా కూర్చుంటాడు, ఎలా నడుస్తాడు, తన యొక్క చైతన్యం ఎలా ఉంటుంది అని అర్జునుడు అడుగుతున్నాడు అన్నమాట. సో అతను ఎలా కూర్చుంటాడు అంటే ఇంద్రియాలను నియంత్రించడం. సుఖ దుఃఖే సమే కృత్వా లాభౌ జయా జయౌ తతో యుధ్యాస్వ నైవం పాపమవాప్స్యసి. సుఖ దుఃఖాలను కానీ, లాభ నష్టాలను కానీ, జయాపజయాలను కానీ పట్టించుకోకుండా కేవలం యుద్ధం కొరకే నీవు యుద్ధం చేయవలసింది. ఆ రకంగా చేయడం వలన నీకెన్నడూ పాపము తగలదు. ఇక్కడ ఏమని చెప్తున్నారు, ఎలా కూర్చుంటాడు అంటే తను ఎలా ఇంద్రియాలను నిగ్రహించుకుంటున్నాడు అని అర్థం. అంటే తనకి ఎవరైనా చెడు మాటలన్నా మంచి మాటలన్నా ఆయన ఏంటి సింపుల్ గా ఉంటాడు అనమాట. తను ఎవరి పట్ల లాభం పట్ల గాని నష్టం పట్ల గాని ఎక్కువ ఆసక్తిని పెంచుకోడు. లాభం వచ్చినా తను ఎక్కువ సంతోషాన్ని వ్యక్తపరచడం కానీ, నష్టం వచ్చినా ఎక్కువ దుఃఖాన్ని వ్యక్తపరచడం కానీ చేయడు. తను స్థిరంగా ఉంటాడు అని చెప్తున్నారు అనమాట. అదే ఆత్మారామ స్థాయి. ఇప్పుడు చూడండి, మనం కనుక సుఖాలు దుఃఖాలు వచ్చినప్పుడు చూడండి, మనలో చాలా మంది ఏంటి అంటే అందరూ అని కూడా చెప్పొచ్చు, ఏంటి దుఃఖం వచ్చినప్పుడు ఏం చేస్తాం, చాలా కుంగిపోతాం. సంతోషం వచ్చినప్పుడు చాలా సంతోషం, జయం వచ్చినప్పుడు చాలా సంతోషం. కాబట్టి ఇలా కాకుండా ఏమంటే ఆత్మారామ వ్యక్తి తనకి లాభ నష్టాలతో గాని, సుఖ దుఃఖాలతో గాని
ఎక్కువ ఎఫెక్ట్ చేయలేమన్నమాట తనని. సో అర్థమైతే తన స్టడీ ఎలా స్టడీ అంటే మనకు ఉదాహరణ ఇచ్చినారు. అతను ఎలా నడుస్తాడు? ఇంద్రియాలను నిమగ్నం చేయడం, భౌతిక కోరికలు లేవు, అతను నా సేవలో నిమగ్నమై ఉంటాడు అని చెప్తున్నాడు. ఏంటంటే ఇప్పుడు చూడండి, ఉదాహరణకి ఒక తాబేలు ఉంది. తాబేలు ఏంటి? తనకి ప్రమాదం ఉంది అని తెలిస్తే ఆ ప్రదేశంలో నుంచి తన తలని తన చేతుల్ని ముడుచుకొని లోపల పెట్టుకుంటుంది. ప్రమాదం లేని ప్రదేశంలో ఏం చేస్తుంది? మళ్ళీ వ్యక్తం చేస్తుంది. ఉదాహరణకి ఈ స్వధర్మ విషయంలో, నిత్య ధర్మ విషయంలో ఎక్కడ సమస్య ఉన్నప్పుడు, ముఖ్యంగా నిత్య ధర్మాన్ని పాలించేటప్పుడు తన స్వధర్మంలో అంటే ఈ కుటుంబ సభ్యుల పట్ల, ఈ యొక్క వ్యాపారం పట్ల, ఇలాంటి మన కార్యక్రమాలు ఉంటాయి కదా, వాటి పట్ల ఎక్కువ ఆసక్తులైపోయి నిత్య ధర్మాన్ని చాలా మంది వదిలేస్తారనమాట, మర్చిపోతారు. సో ఎలా చేయాలి నిత్య ధర్మాన్ని అంటే ఈ ఉదాహరణ తాబేలు ఉదాహరణ. ఎలా అయితే తన ఇంద్రియాలని అవసరమైనప్పుడే తను వినియోగిస్తాడు, అవసరం లేనప్పుడు తను ప్రదర్శించడు అని చెప్పని మనకి అర్థమవుతుంది. సో ఇంకా తన యొక్క స్థితి ఎలా ఉంటుంది అనే విషయం చూడండి. ఆపూర్యమానం అచల ప్రతిష్టం సముద్రమాపా ప్రవిశంతి యద్వత్ తద్వత్ కామాయ ప్రవిశంతి సర్వే సశాంతి మాప్నోతి న కామకామి. సో ఇక్కడ సర్వదా నింపబడుతున్న, ఎప్పటికీ నిశ్చలంగా ఉండే సముద్రంలోకి నదులను ప్రవేశించినట్లుగా కోరికలు నిరంతర ప్రవాహముతే కలత చెందని వాడే శాంతిని పొందగలడు. కానీ అట్టి కోరికలను తీర్చుకొనడానికి యత్నించేవాడు కాదు. ఇక్కడ ఇంకో స్టేట్మెంట్ చెప్తున్నారు ఎవరు? ఆత్మారాముని గురించి. ఆత్మారామ అంటే ఏంటంటే ఎన్నో రకాలైన కోరికలు సర్వదా ఎలాగైతే సముద్రంలోకి నదులు వచ్చి నింపుతూ ఉంటే సముద్రం ఏం పొంగదు, అలాగే నిశ్చలంగా ఉంటుంది. సో అలా నిశ్చలంగా ఉంటారంట ఆత్మారామ వ్యక్తి. ఎన్నో రకాలైన కోరికలు వస్తుంటాయి, వాటన్నిటినీ తీర్చుకొనడానికి ప్రయత్నించిన వ్యక్తి ఏంటి? కలత చెందుతాడు. ఎన్నో రకాలైన చూడండి, రకరకాలైన మనకు ఒక రోజుకి 70,000 రకాల కోరికలు, 70,000 కోరికలు, ఆలోచనలు వస్తుంటాయి. వాటన్నిటి గుండా మనం పరిగెత్తిన వ్యక్తి ఏంటి? ఆ వ్యక్తికి మనశ్శాంతి ఉండదు. సశాంతి మాప్నోతి న కామకామ్య. ఎవరైతే వాటిని నిగ్రహించుకుంటూ తన యొక్క నిత్య ధర్మాన్ని తెలుసుకొని తన జీవితాన్ని మలుచుకుంటాడో అలాంటి వ్యక్తి ప్రశాంతంగా ఉంటారు. కాబట్టి ఇప్పుడు చూడండి, ఒక ఏదైనా ఫెస్టివల్ ఉందనుకోండి, ఇప్పుడు ఇక్కడ ఒక ఉదాహరణ చూసుకోవచ్చు. 3 రోజులు పండుగ ఉందనుకోండి, ఫస్ట్ రోజు ఫుల్ గా తింటారు, సో అంటే రుచికరమైన వంటలు. రెండో రోజు ఏమైతుంది? కొంచెం తగ్గుతుంది. మూడో రోజు పేషెంట్ గా మారిపోతారు, ఎక్కువ ఆశ ఉండేవాళ్ళు ఆ నాలుకను సంతృప్తి పరచుకోవడానికి. కొంతమంది చూడండి, వాళ్ళకి జబ్బు ఉంటుంది, వాళ్ళు మీరు తీసుకోరాదు అని చెప్తారు అనమాట. డాక్టర్ల దగ్గర ఏమంటారు? సరే సరే అండి అని చెప్తారు. కానీ బయటకు వచ్చిన తర్వాత ఏంటి? మళ్ళీ ఆశ పుడుతుంది, మళ్ళీ తింటారు, మళ్ళీ జబ్బు చేస్తుంది. సో ఇవన్నీ ఎందుకు? వాళ్ళు ఆ కోరికని నిగ్రహించుకోలేకపోవడం. ఇలా ఎన్నో రకాల కోరికలు వస్తున్నాయి. ఎవరైతే ఆత్మారాము ఉంటారో వాళ్ళని నిగ్రహించుకోగలుగుతాడు అతను అని చెప్పని ఇక్కడ చెప్తున్నారు. అతను కలత చెందడు, ఈ కోరికల చేత కలత చెందడు. ఎన్నో రకాలైన కోరికలు వస్తుంటాయి. సో మనం ఇక్కడ 3 విషయాలు నేర్చుకున్నాం. ఏంటి? నేను ఈ శరీరం కాదని. రెండోది ఈ నేర్చుకున్న తర్వాత ఏంటి? రెండోది నేను శరీరం కాదంటే ఏంటి? మన ధర్మాన్ని నిర్వర్తించాలి. మూడో విషయం ఆత్మ సాక్షాత్కారాన్ని పొందడం, ఆయన యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అనే 3 అంశాల గురించి మనము ఈ రోజు చర్చించుకుందాం. ఇక్కడ అర్జునుడు మళ్ళీ 3వ అధ్యాయంలో అడుగుతాడు అనమాట, మీరు ఇవన్నీ చెప్తున్నారు, నాకు చాలా కన్ఫ్యూజన్ గా ఉంది, మరి నేను ఇప్పుడు ఏం చేయాలి అని అడుగుతాడు. మళ్ళీ నాకు కరెక్ట్ గా స్పెసిఫిక్ గా చెప్పండి అని చెప్తున్నాను. నేను నా విధి నిర్వహణలో నాకేంటి మోహం వచ్చింది, దాని గురించి నన్ను ఇంకా స్పెసిఫిక్ గా నా పని ఏంటి అని చెప్పని అడుగుతారు అనమాట. ఆ విషయము మనం 3వ అధ్యాయంలో చూద్దాం.
ఇక్కడ మనం నిన్న చర్చించుకున్న మునుపటి క్లాస్ లో చర్చించుకున్నట్టు 4 కారణాలు చెప్తాడు. ఏమని? సో దయ, తర్వాత సుఖం ఉండదు, తర్వాత పాపం వస్తుంది, కుల ధర్మాలు నశిస్తాయి అని చెప్పండి. సో కుటుంబ సభ్యుల పట్ల దయ అంటే ఇక్కడ చెప్తున్నారు ఏమని? నువ్వు దయ చూపిస్తానని అంటున్నావు. దయ ఏమిటి పైన చూపిస్తున్నావు? వాళ్ళ ఆత్మ పైన, శరీరం పైన. శరీరం ఎలాగో నశిస్తుంది కాబట్టి రెండోది వచ్చేసి నువ్వు భయపడాల్సిన అవసరం లేదని ఫస్ట్ విషయం చెప్తాడు. రెండోది వచ్చేసి సుఖం గురించి, సుఖము ఆనందం గురించి. యాక్చువల్ గా రాజుకు ఉండాల్సింది ఆనందము కుటుంబ సభ్యులను రక్షించడంలో కాదు. ఏంటి రాజ్యంలో ప్రజలందరి ఆనందంలో రాజు ఆనందాన్ని చూసుకోవాలి అనే విషయాన్ని, అంటే నీ ధర్మం ఏంటి? నువ్వు యుద్ధం చేయాలి, యుద్ధం కోసమే యుద్ధం చేయాలి, అప్పుడే ప్రజలందరికీ రక్షణ కలుగుతుంది అనే విషయాన్ని కృష్ణుడు నొక్కి చెప్తున్నాడు అనమాట అర్జునునికి. తర్వాత ఏంటి? సుఖము, తర్వాత పాపం భీతి. పాప భీతి ఏంటి? ఈ మా యొక్క పెద్దలందరూ నశిస్తారు, వాళ్ళందరినీ చంపాల్సి వస్తుంది అని చెప్తున్నాడు. దానికి సమాధానంగా ఆత్మకి ఎప్పుడు చావులేదయ్యా, నువ్వు చంపుతున్నది శరీరాన్ని మాత్రమే, నువ్వు చంపినా అని చెప్పని కృష్ణుడు చెప్తున్నారు. తర్వాత కుల ధర్మాలన్నీ నశిస్తాయి, అందరూ ఈ స్త్రీలంతా కూడా వంచబడతారు అని చెప్తే దానికి సమాధానంగా అర్జునుడు ఇక్కడ సమాధానం చెప్పబడింది మహాభారతంలో. ఏంటి? నువ్వు ఇలా అయినా కూడా ధర్మరాజు వాళ్ళందరినీ చాలా చక్కగా చూసుకున్నాడు అని మనకి అర్థమవుతుంది. చెప్తారనమాట వాళ్ళందరినీ ఈ కుల ధర్మాలను రక్షించే బాధ్యత యుధిష్ఠిర్ మహారాజ్ది అని చెప్పని కృష్ణుడు అర్జునునికి వివరిస్తాడు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. లైవ్ ఆప్ చేస్తున్నాను. ఒక్క నిమిషం.